ప్రసిద్ధిగాంచిన దేవీ చౌక్ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో గురువారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వై జంక్షన్ నుండి గోకవరం బస్టాండ్కు వెళ్లాల్సిన వాహనదారులు చిరంజీవి బస్టాండ్, స్వతంత్ర హాస్పిటల్ మీదుగా వెళ్లవలెను. గోకవరం బస్టాండ్ నుండి వై జంక్షన్కు వెళ్లవలసిన వాహనదారులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద నుండి తుమ్మలవ మీదుగా వెళ్లవలెను. పేపర్ మిల్ నుండి జాంపేటకు వెళ్లవలసిన వాహనదారులు తుమ్మలవ, కంబాల చెరువు మీదుగా వెళ్లవలెను. జాంపేట నుండి పేపర్ మిల్కు వెళ్లవలసిన వాహనదారులు నందం, గణరాజు, కంబాల చెరువు మీదుగా వెళ్లవలెను. మెయిన్ రోడ్ నుండి కంబాల ట్యాంకుకు వెళ్లవలసిన వాహనదారులు జెండా పంజా రోడ్, జాంపేట మీదుగా వెళ్లాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహిళలు మరియు బాలికల రక్షణ కోసం 9493206006 అనే ప్రత్యేక నెంబర్తో పాటు డయల్ 112 ద్వారా 24/7 జిల్లా పోలీసు వారు అందుబాటులో ఉంటారని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. బుధవారం జిల్లాలో మహిళలు, బాలికల భద్రతపై మహిళా రక్షక్ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మహిళా రక్షక్ లోగోను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎస్పీతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పుష్కర్ ఘాట్ నుండి దేవీ చౌక్ వరకు సుమారు 1000 మందితో మహిళా హారం నిర్వహించి మహిళా మరియు బాలికల భద్రతపై అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ మహిళల సమస్యలపై స్పందించే హృదయం, ఆసక్తి ఉన్నవారిని గుర్తించి వారిని ఒక బృందంగా మహిళా రక్షక్ను ఏర్పాటు చేయడం, అది గాంధీ జయంతి రోజున ప్రారంభించడం అభినందనీయమన్నారు. బాలికల ఈవ్ టీజింగ్, చదువుకున్న అమ్మాయిలను ఇబ్బందులకు గురి చేయడం, ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇబ్బందులు పడే సందర్భాలను, ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా మహిళల రక్షణకు మరింత సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ మహిళలు మరియు బాలికలపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అట్టివారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమాధికారి కె విజయకుమారి, అదనపు ఎస్పీ ఏవి సుబ్బరాజు, డిఎస్పీలు ఎస్ భవ్యకిషోర్, కె రమేష్ బాబు, జి దేవకుమార్, ఎస్బీ, సిఐ అనసూరి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయవాడ, విశాఖపట్నం మార్గంలో ప్రయాణికులకు సేవలు అందించే రత్నాచల్ ఎక్స్ప్రెస్కు 30 వసంతాలు నిండాయి. ఈ సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్లో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆనవరంలోని శ్రీ సత్యనారాయణ స్వామి వారి నివాసమైన రత్నగిరి పేరుతో ఏర్పాటైన రత్నాచల్ ఎక్స్ప్రెస్ 1994 అక్టోబర్ 2న తొలి పరుగును ప్రారంభించింది. ఈ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను దాటుకుని 140% ఆక్యుపెన్సీతో ముందుకు సాగుతోంది. 1999లో రత్నాచల్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ సర్వీసుగా మార్చబడింది. 2006లో 24 ఆధునిక కోచ్లను, అధునాతన ఇంజిన్ను అనుసంధానించారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ చెన్నై, విజయవాడ మధ్య నడిచే పినాకిని ఎక్స్ప్రెస్, హైదరాబాద్, విజయవాడ మధ్య నడిచే శాతవాహన ఎక్స్ప్రెస్లను సోదర రైళ్లుగా పేర్కొంటారు. ఈ 3 రైళ్లను విజయవాడ నుంచి ప్రధాన నగరాలకు నడుపుతూ ఉండడం గమనార్హం.